నమస్తే పెద్ద మనిషి. నమస్తే నమస్తే అన్న. నేను మీ ఆర్దేలు కొమరయ్యని. ఏం పేరే నీ పేరు? అచ్చయ్యా. ఏం చేస్తారన్న మీరు? చాయ్ అమ్ముకుంటానా. చాయ్ అమ్ముకొని పోతారు. పెళ్ళి అయిందా? అదే పెళ్ళి అయింది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు బిడ్డలు. చాయ్ అమ్ముకొని పోతాం. పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయా? ఒక పెద్ద బిడ్డ పెద్ద బిడ్డ కొడుకో బిడ్డ మనవరాలు. చదివించినవా? చదివించాను 15 చదివించిన. 15 చదివి. ఒక చిన్న 12. చాయ్ అమ్ముకొని బతావు. చెయ్యి ఏమైందన్నా? పోలియో పోయిందన్న. పోలియో వచ్చిందా? పోలియో చేపించిన. అంతే ఎంత చేపించిన రాలే. అయ్యో ఆపరేషన్ చేపించిన. విజయవాడ పోయినా. విజయవాడ పోతే 20,000 అయింది ఖర్చు. రాలే. అంతా మా నాయన 5 ఎకరాల భూమి కొను. అంత డబ్బు ఖర్చు పెట్టింది. అరే అరే అరే. సొంతం ఏ ఊరానా? చీకటి మామిడి. చీకటి మామిడి. ఎన్నాళ్ళు అయింది పట్నం వచ్చి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. అప్పుడు ఎస్టీడీ పోతున్నానా. ఎస్టీడీ రోజు 1500-1600 వస్తాయి. ఇప్పుడు సెల్ ఫోన్ డల్ అయింది. సెల్ వచ్చిన ఎస్టీడీ పోతులే మాయమైంది. సెల్ ఫోన్ డల్ అయింది. నైట్ వాచ్మెన్ చేస్తాం అట్లా. 6,000 ఇస్తారు అట్లా. అది గుడిజాంగ కాలంలో. అదే చాయ్ పొద్దుదాం ఇంత చాయ్ అమ్ముకుంటావు. పొద్దున చాయ్ అమ్ముతా. మళ్ళీ సాయంత్రం 2 గంటలు అమ్ముకుంటావు. నైట్ వాచ్మెన్. ఎంత ఇస్తారే వాచ్మెన్ చేస్తే? 6,000 ఇస్తారన్న. 6,000 కాపలా ఉండాలి. ఏం చేయాలి మనం? ఆడవున పనుకునేది ఈడ పనుకునేది ఇంటికాడ. వాచ్మెన్ చేసుకొని చాయ్. ఇంకో బిడ్డ పెళ్ళికి. ఎండాకాలం ఇద్దరు బిడ్డలు. ఆడి మనిషి ఉందా మీ భార్య? లేదు, చచ్చిపోయిందన్న. హరి రామ. చచ్చిపోయింది. అయ్యయ్యో చచ్చిపోయింది. మా గుంతపల్లి లేని పిల్లలు ఆడపిల్లలకు గుంతపల్లి 6 లక్షలు అయితే నాకు 3వ ఆమె ఇచ్చారు. మేనోళ్ళు నాటోళ్ళే. నా పెద్దమ్మ కొడుకు ఒక ఆమె ఇచ్చారు. నడిప ఆమె ఇచ్చారు. ఆమె నుంచే కలిసి నాకు. మీ ఆమె లేదు. మా వదిలేదు మా అన్న కూడా అట్లా. ఇద్దరు ఆడపిల్లలు నువ్వే సాత్తున్నావు. ఇక చాయ్ అమ్ముకోను. జరుగుందేమే నీకు? ఏం చదవనా బతుక. ఎప్పుడు చనిపోయింది మీ ఆమె? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అయిందా? ఆమె లేనప్పుడే నా బిడ్డ పెళ్లి చేసినావు అట్లా. అంతేనా? మా తమ్ముడే చేసిన. కాలు కడిగి మా తమ్ముడే చేసిన. మొత్తం మా తమ్ముడే. ఇది మా తమ్ముడికి ఇస్తా అట్లా. చామిన జీతం వచ్చిన పైసలు ఆయనకి ఇస్తా. ఇంకో చిన్న పెళ్లికి అట్లా. చిన్న పెళ్లికి ఉంది. చూస్తున్నాం. చేయాలి వెనకాల చేయాలి. తల్లి లేకుంటే ఆడపిల్లలకు బల. మనం లేకున్నా కానీ తల్లి ఉంటే మనిషి లేకున్నా బాలే కానీ ఆడబిడ్డలకు తల్లి లేకుంటే బల మంచి మంచి ఉంటే సరే. అలాగ మంచి ఉంటే బాధ రాకూడదు. అయితే ఎట్లా చేస్తుంది కానీ మగ మనిషి మనం వేడ ఉంటాం. మనం వేడ ఉండలేమన్నా అట్లా. పలసర ఆడపిల్లలు ఉన్న కాడ కన్న తల్లి ఉండాలి. అంతేనా? అన్ని చూసుకుంటా తల్లి ఉంటే. మునుగోడు చీకటి మాట. మాది చీకటి మాట. గౌడ్సానా మేము? గౌడ్సేనా? మరి మీకు తాళ్ళు ఆడ? మా నాన్న చచ్చిపోయింది. నేను 4 సంవత్సరాలు చచ్చిపోయింది. శలక లేదా? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంది. మరి బిడ్డకు ఇచ్చినవా ఏమన్నా? ఏమి ఇవ్వలేదన్న. మా కట్నం ఇచ్చిన. అది కొడుకులు లేరా? కొడుకులు నాకు 2 బిడ్డలేనా. 2 బిడ్డలు. మరి శలక శరీరం ఇవ్వాలి కానీ మా తమ్ముడే చేస్తుండగా. పెళ్ళిళ్ళు ఆయన చేస్తాడుగా. నీ చచ్చినాక అట్టిన శలక గోళాన్ని వేసుకొని చచ్చినాక ఉంటుంది శలక. అది ఈ చెయ్యి ఎట్లా ఫస్ట్ నుంచే పోయింది? మధ్యాహ్నం పోయిందనా? పుట్టుకలు ఏం పోలే. పోలే. మధ్య 10 సంవత్సరాలు మంచిగానే ఉంది. 10 సంవత్సరాలు మంచిగా ఉంది. ఇంకట వనికి చెయ్యి. అప్పుడే ఇంక పోతూనే ఉంటుంది. గుంజుకోపోతూనే ఉంటుంది. అయ్యో 10 ఎకరాల భూమి కూడా విజయవాడ పోయినా. ఆపరేషన్ మధ్యలోనే పోయింది. మధ్యాహ్నం పోయింది. చిన్నప్పుడు మంచిగానే ఉంది. చిన్నప్పుడు బాగానే అదే మధ్యాహ్నం పోయింది చెయ్యి. పెళ్లి అయినాక పోయిందా? పెళ్లి కాకముందే ఇది మధ్యలో పోయింది. పోలియో వచ్చిన. పోలియో. మరి అప్పుడు వచ్చిన కొత్త చెయ్యి కాలు పోయింది. చెయ్యి కాలు 2 పోయినాయి. ఈ జర కాలు మంచిగా ఉంది. ఈ చెప్పు పట్టుకుంటే పట్టిస్తుంది. చెట్టు చెప్పు తాడు కట్టినా. తాడు కట్టినా జారిపోతుంది. స్పర్శ లేదు కాబట్టి ఏం పట్టేది. ఏలు ఆడాయి. అట్లా ఏలు ఆడది. అట్లా. ఇప్పుడు పిల్లలు చదువుతుర్రా? చిన్న చదువుకుంటుంది. 12. బువ్వ వంటదా? నువ్వే వండుకుంటావా? నేనే మా తమ్ముడి కాడ ఉంటా. మా తమ్ముడు ఉండు అట్లా. మరి మీలాంటి వాళ్ళకి మీకు ఇప్పుడు పింఛన్ ఇస్తారు? వస్తున్నాయి. వికలాంగుల పింఛన్ వస్తుందా? వస్తున్నాయి. మంచిది. ఎట్లా అది ఇంత తోడైతే ఈ చాయ్ అమ్ముకుంటే ఏమొస్తాయి? 100 వస్తాయి, 50 వస్తాయి. ఏం చేయాలి మన ఊరుకుని ఏం చేయాలి? ఎంత వస్తాయి? నువ్వు పొద్దున సాయంత్రం అమ్మితే చాయ్ 500 వస్తానా? 500 వస్తాయి. ఇక అల్లా నువ్వు కొనుక్కోస్తావు? నువ్వే నేనే చేసుకుంటా. నువ్వే ఇంటికా చేసుకుని అమ్ముకుంటా సార్. అదే
ఇంటికాడ చేసుకున్నాం ఎట్టుంది బాగుందా వ్యాపారం బాగానే బాగానే ఉంది పర్వాలేదు ఇంకా ఎండాకాలం తక్కువనా ఆనకాలం మంచిగా ఉంటుంది ఇంకా ఎండాకాలం తక్కువ ఎండాకాలం బాగా దాగా ఎండకు బాగా కొడుతుంది అన్న అదే ఏం గిరాకీ లేదు బాగా ఇంకా ఏం సమస్య ఏముందన్న ఏం లేదు అంతా ఎట్లా బతున్నావు అదే బతుకుతున్నాం అట్లా ఈ కాలు చెయ్యి బాగలేదు కాలు బాగలేదు పాపం చాయ్ అమ్ముకుంటారు అట్లా ఇంత ఇబ్బంది వచ్చింది తప్పదా ఈ చేయకుండా చేసి పెడితే ఏం చేయాలి సార్ మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం తెచ్చి పెడతాడు తెచ్చిపోతే ఓలు ఉన్నాం సార్ మళ్ళీ ఇయ్యాల ఉంటారు రేపు ఉంటాం ఓలు పెడతాం మనకు మళ్ళీ చేసుకుంటే కదా మళ్ళీ అంతే రేపు నాడు ఓలు పెడతాం మనకు ఓలు పెడతారు ఇప్పుడు చేద్దాం మనం చేసుకోవాలి సార్ ఏం లేదు మళ్ళీ ఏం లేదు ఏం లేదు నువ్వు చేయకపోతే ఇంట్లో నడవదు చిట్టీలు వేస్తున్నా మా ఇంకో చిన్న ఉన్నాను పెళ్లికి పెళ్లి చిన్న బిడ్డ ఉంది ఆడబిడ్డ పెళ్లికి ఉండే ఆడబిడ్డ పెళ్లికి ఉండే మా అమ్మ ఉంది మా అమ్మ మా నాన్న నిన్న చచ్చిపోయింది అట్లా నాయన నిన్న మన చచ్చిపోయింది గౌడ్సానా మా నాన్న తాళ ఎక్కేది అప్పుడు ఇప్పుడు తాళ పోలే ఎక్కలేదు అట్లా మీ అమ్మ ఉందా మా అమ్మ ఉంది నీ కానే ఉంటుందా మీ అమ్మ మా అమ్మ మా నాకనే ఉంటుంది అది నేను దాని నెలకు పోతా పింఛన్కి పోతా ఎంతమంది అన్నదమ్ములు ఇద్దరమే అన్నదాము నేను పెద్ద ఆయన మా తమ్ముడు చిన్న ఆయన బ్యాంకులో పనిచేస్తాడు ఆయన బ్యాంకులో పనిచేస్తాడు అదే అట్లా ఉంది నీ బాధ చూస్తే ఏం చేయాలన్నా చేసుకునే కదా ఏం మనకి ఓడి పెడతారు అదే అచ్చయ్య గారు పాపం చాయ్ అమ్ముకొని జీవనం సాగిస్తుండు ఇతనికి ఇద్దరు ఆడపిల్లలే ఈయన బతుకు ఇట్లా ఉంది చాయ్ అమ్ముకుంటే రెక్కాడితే కానీ బుక్క పేద బతుకులు ఈయన గురించి పాపం అవిటి మనిషి కాలు పని చేయదు చెయ్యి పని చేయదు చాయ్ అమ్ముకొని ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటుండు ఇంకా ఆ పిల్లలకు తల్లి లేదంట పాపం ఆయన బాధ ఇట్లా ఉంది ఆయనకు ఏదన్నా సాయం చేసే గుణం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈయనకు సాయం చేయవలసిందిగా మనం ఆర్తెలు టీం ద్వారా మేము కోరుకుంటున్నాం సరే నేను పెద్ద మనిషి నమస్తే మరి నమస్తే వస్తా మరి నీ బాధ ఇట్లా ఉంది